ఎప్పుడు వచ్చాయి ఉండో వీళ్ళకి అందరికి అర్థమైనట్లు అన్న గురించి చెప్తామండి. నమస్కారము. మార్లపల్లి గ్రామము నలగంగమ్మ అని పూర్వీకుల కాలం నుంచి ఇక్కడ మాకు ఒక దేవతగా మాకు చాలా కోరికలు తీరుస్తూ ఉండేది. మేము చిన్నప్పుడు చాలా ఒక మనిషి పైన దేవుడు వస్తూ ఉండే ఆయనకు వచ్చి మాకు ఇక్కడ చుట్టుపక్కల 10-15 గ్రామాలు, మాకు గణరాజపల్లి పంచాయతీలో 18 గ్రామాలు, 18 గ్రామాల నుంచి కూడా ఇక్కడికి ఈ దేవస్థానానికి వచ్చి పూజలు చేసుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకునేది. ఈ గ్రహాలు, ఈ మహిళలకు గ్రహాలు పట్టింటే ఆ గ్రహాలు ఇక్కడ పెద్ద రాయి నల్లబండ ఒక 100 కేజీలు అట్లుంటుంది, అది ఎత్తి వాళ్ళ మీద పెట్టి ఆ దేవుడు వచ్చే మహానుభావుడు చుట్టూరా 3-4 సార్లు తిరుగుతా ఉన్నింది. ఆ విధంగా మాకు మాకు ఒక 50 ఏళ్ళ నుంచి ఇక్కడ గుడి ఉండింది. కానీ మాకు శక్తి లేని దానికి ఇక్కడ మా ఊర్లో మొత్తం 100 కుటుంబాలు ఉన్నాయి. ముస్లిమ్స్ ఒక 50, ఎస్సీస్ ఒక 50, బీసీస్ ఒక 10 ఉన్నాయి. 110 కుటుంబాలు మొత్తము. అయినా కూడా అంత స్తోమత లేదు. గుళ్ళు ఈ గ్రామంలో ఏ మాత్రం గుడి లేదు పూజ చేసుకోవాలంటే. ఇక్కడ పక్క గ్రామంలో కామదొడ్డి గంగమాంబ అని పెద్ద జాతర జరుగుతుంది. ఆ జాతరకు మాత్రానికి మొత్తము అక్కడ పోయి దీపాలు చెల్లించుకుంటాము. ఇక్కడ చిన్న గుడిగా ఉండింది. మేమందరూ కలుసుకొని ఎవరో మహానుభావులు వస్తారో మనం ప్రయత్నం మనం చేస్తాము. ఇంటికి 1000-2000 వేసుకొని మనం ఫస్ట్ ప్రయత్నం చేస్తాము. మళ్ళీ ఉన్ననా మహానుభావులు పోయి పడదాము ఇది ఇస్తారు అని మేము
ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉంటే ఇక్కడ గంటావూరులో మేము వాట్సాప్లో కన్నా దేవుళ్ళు ఆడ ఈడ అని మురుగేష్ సారు అని పేరు వస్తూ ఉండింది. మేము కూడా సార్ను కలిస్తే మా గ్రామానికి కూడా ఏదన్నా మంచి చేయగలుగుతాడు అని మేమందరూ కలిసి ఆ సార్ని ఇక్కడ పిలిపించడం జరిగింది. అందరికీ నమస్కారము. మన అన్న మురుగానన్న గారు మన ఊరు గ్రామస్తులకి తెలియని విషయం ఏమంటే అన్న బయట 3 శివాలయాలు కట్టిస్తున్నాడు. అన్న మన గ్రామానికి అసలు ఆ భగవంతుని సాక్షిగా మన ఊరు గంగమ్మ సాక్షిగా అన్న మన ఊరికి వస్తాడని నా కల్లో కూడా అనుకోలేదు. అలాంటిది ఈరోజు అన్న మన కోసము మనతో పాటు ముందుకు పోవడానికి వచ్చినాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అంతే. అన్నదయ్య మనం ఏం చెప్పేది అన్నదయ్య అన్నదయ్య అన్న ఏమి దేవుడు వాకిస్తే అన్న అదే మాకు దేవునిది. అంతే అండి సార్. మీ అన్నదా ఏదా ఎక్కడ వెళ్ళిపోయా రారసింగా అన్న ఎలా అంటే 10 గుళ్ళు కట్టిస్తా ఉన్నాడు కాబట్టి మాకి ఏమో మా ఊరి దయములో ఏమో అన్న ఏమన్నా మాకు దయస్తాడు అని మేము తిరిగిందినా. ఇప్పుడు అన్న 10 గుళ్ళు అన్నం 10 గుళ్ళు కట్టించినాడు అని మేము అందరూ 10 మంది పోయి మేము ఆడ ఈసారిచ్చి కొంచెంసేపు ఉండి అన్న వచ్చేదాకా ఉండి మేము పలానా దినం వస్తాము అని చెప్పి ఏమో అన్న ధర్మాన మాకు గుడి మాకు అంత మట్టుకుని కట్టిస్తే మాకు అంతే చాలండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మనము మాడ్రపల్లికి రావడం జరిగింది. దాదాపు ఈ ఊరోళ్ళకి సంబంధించిన వాళ్ళు దాదాపు గంటావూరు గంగమ్మ గుడి దగ్గరికి 3 నెలలుగా తిరుగుతూ ఉన్నారు. ఒకరోజు 2 రోజులు కాదు, 3 నెలలుగా తిరుగుతూ ఉన్నారు. 3 నెలలుగా నన్ను పిలుస్తూ ఉన్నారు. కానీ మనం గుడియే కదా కట్టిస్తామనేసి మనం వస్తాము. కానీ జనాలకి ఏమవుతుందంటే ఏమో చేసేస్తాడు అంటారు. కానీ వాళ్ళు 3 నెలలుగా తిరుగుతూ ఉన్నారు. ఈ ఊరోళ్ళు 3 నెలలుగా తిరుగుతున్నారు. నేను ఒక మనిషినే కదా, నాకు ఒక మనసాచి ఉంటుంది కదా. మన వయసు ఏడా వాళ్ళ వయసు ఏడా. దాదాపు ఈయనైతే తెల్లారి నుంచి గుడిగాడే ఉండిపోయినాడు 7 గంటల నుంచి. నేను రాను అని చెప్తే కూడా అతను ఒప్పుకోలే. అని మనం ఎందుకు రాలేదు, మనం గుడి విషయము మనము ముందుకు వస్తాము, మనము చేస్తాము. ఏదో మన వల్ల అయిన సాయము, మన వాళ్ళు మనకి ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారు తమిళనాడులో, వాళ్ళ తరపున కూడా వచ్చి మనం పని కూడా చేసి ఇస్తాము, పూర్తి చేస్తామని మనం ముందడుగు పోతాం. గుడి విషయమే కదా అని మనం ముందుకు వస్తాము. కానీ జనాల మధ్యలో చెడ్డదిగా కనపడుతుంది. అందువల్ల నేను ఈ మధ్య యాడికి పోయేది కూడా పోయేలే. అని వాళ్ళు 3 నెలలుగా ఈ ఊరోళ్ళు 3 నెలలుగా తిరుగుతూ ఉంటారు. నేను చాలా బాధ అయిపోయింది. తెల్లారితే 7 గంటల నుంచి గుడిగా నిలబడినాడు. చాలా బాధ అయిపోయింది నాకు. నేను వచ్చేలేదంటే కూడా అతను లేదు మీరు వచ్చే ఊరికే మా ఊరికి వచ్చి వెళ్ళిపోండి అని చెప్పినాడు. సరేలే అనేసి ఇంకా ఆయన వయసు కన్నా నేను మర్యాద ఇవ్వాలని వచ్చిన. వస్తే నల్ల గంగమ్మ అనేసి పాతకాల గుడి అంట. ఏదో ఊరోళ్ళంతా చేరి అంతా చాలా కొన్ని పనులు చేస్తా వస్తూ ఉన్నారు. నా దగ్గరికి వచ్చినారు వాళ్ళు. దాదాపు నాకు 3 నెలలుగా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ గుడి పని అయ్యే వరకు నా కష్టం ఖచ్చితంగా ఈ గుడి పని అయ్యే వరకు ముందు నిలబడి ఈ పని చేసి ఇచ్చే బాధ్యత నేను ఒప్పుకుంటాను. అట్లే మనము గుడి పనే కదా, ప్రతి ఒక్కరు చాలా మంది ఉన్నారు దాతలు వచ్చి మీ వల్ల అయిన సాయం. ఈ ఊరైతే గుడియే లేదంట వాళ్ళు చెప్తా ఉంటారు. గుడియే లేదంట అన్నారు. మనము మనిషిగా జన్మించినాడు దేవుడు. మనం ఏదో 10 రూపాయలు సంపాదిస్తాం పోయినప్పుడు ఏం మనం ఎత్తుకొని పోము. కానీ మీ పెద్దోళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు. ఏదో మీ వల్ల అయిన సాయము మీరు కూడా వచ్చి ఈ ఊరికి మీ వల్ల అయిన గుడి విషయము మీ వల్ల అయిన సాయం మీరు కూడా ఏదో సాయం చేయండి. లేదు ఏదో వస్తువు తీస్తే ఈ ఊర్లో గుడి అయిపోతుంది, చరిత్రలో అట్లే నిలిచిపోతుంది. మనం డబ్బులు ఏడ నిలబడదు, కానీ ఈ ఊర్లో గుడి అట్లే ఉండిపోతుంది. వాళ్ళు పాతకాలం గుడి అంటారు. మా వల్ల అయిన సాయం మేము చేస్తాము. మాకు తెలిసిన వాళ్ళ తరపున మేము కూడా చెప్తాము. మీరు కూడా చాలా మంది దాతలు వచ్చి ముందుకు వచ్చి సాయం చేస్తే ఈ ఊరోళ్ళు కూడా కొంచెం మా ఊర్లో గుడి ఉండదు అనేసి వాళ్ళు కూడా సంతోషిస్తారు. శుక్రవారం 2 ఆటోకి వస్తుంది, దాని ముందు శుక్రవారం 2 ఆటోకి వస్తుంది. మళ్ళీ ఈ పొద్దు వీళ్ళంతా వచ్చిరే వద్దు అని తెల్లారి నుంచి కాసుకొని నాకు వచ్చి కండిషన్గా నా వల్ల కాదు, నేను వచ్చేలేదు కండిషన్గా చెప్పా. మళ్ళీ మన గోవింద్ నా ఫ్రెండే గోవింద్ అనుకుని అన్న అని మళ్ళా మహేష్ అనుకొని ఎప్పుడో మాట్లాడదాం పోని మహానుభావుడు ఏం చెప్పా, నేను వస్తాను
నన్ను ఏం కానీ పలకలు అవి ఇవి నాకేం చేయకూడదు, ఏదో మా నార్మల్గా వస్తా చూసుకొని వచ్చేస్తా. ఇప్పుడు మేమేం గొప్పలేం చేయలే, ఏదో ఈ అమ్మ కోసం ఈ అమ్మ పైకి లేయాలనే ఉద్దేశంతోనే మేము చెడ్డ ఉద్దేశంతో ఏం లేదు. మా ఇండ్లకి ఏం కాదు, మహానుభావుడు ఏడాడో కాపాడినాడు గుళ్ళే. అదే ఆక్రా పిల్లంట, ఊరంట, సల్లా ఊరంట, ఏరియా అంతా పోయినాడు. ఈ పరంట గడ్డ ఎక్కి రాని ఈడసోన్ని పరం ఈ కర్ణాటక మంజు 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 మంజునే పడతారు. మంజు మనకు వచ్చేలే, మన మురగన్నే వచ్చేది మనకి లాస్ట్ బార్డర్. అంతే, మిగతా ఏం మా ఉద్దేశం ఇంకేం లేదు. ఆయన నుంచినే జరగల. ఆయన ఏం చెప్తే అది చేస్తాం. పలాని పని చేయండి మీరు, నేను ఉంటాను అని ముందుకు వచ్చేసారు. మేము కోట్లు అడిగేలా, లక్షలు అడిగేలా, ఆయనకి ఎంత తోసి సాయం చేస్తే అంత సార్ మాకు ఆయన్నే కట్టించేయాలి. మీరందరూ ఇంత బాగా చేసినందుకు మాకు కూడా చాలా సంతోషం. మా ప్రెస్ వాళ్ళకి ఆయన ఎవరు డ్యాన్స్ చేసే మనిషి సంతోషం. దాల్ బంధరాలు చూడండి కీడు కాదు. అందరికీ నమస్కారము. చాలా మంది ఏమేమో మాట్లాడుకుంటారు, అందరినీ మీడియా వాళ్ళని పిలుచుకొని పోతారనేసి. కానీ గుడి విషయం ఇది, మంచి విషయం. నేను ఒకడే వచ్చి చూసుకొని వెళ్ళిపోయినాను అనుకోండి, ఈ జనాలకు తెలియదు. నేను మీడియాని ఎందుకు పిలుచుకొని వస్తానంటే, మీ తరపున ₹1 సాయం అవుతుంది అనే ఒక ఆశతో నేను మీడియాను ముందుకు పిలుచుకొస్తాను. వాళ్ళు అభిమానంగా వస్తారు. గుడి విషయం అయితేనే మనం బయట వస్తాం, లేదంటే వేరే విషయానికి అయితే బయట రాము. మనం మీడియా సోదరులు, మనకు అన్నగా, ఒక తమ్ముళ్ళుగా, ఒక అక్కగా, ఒక చెల్లెలుగా నాతో జర్నీ చేస్తారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఏదో మీడియా ముందర మనము చెప్తే, మీ వల్ల అయిన సాయం మీరు కూడా చేస్తే ఈ ఊర్లో గుడి కూడా లేచిందని కూడా మాకు సంతోషంగా ఉండాలి. హిందుత్వం నిలబెట్టాలనేసి అందరినీ కోరుకుంటాను. మా వల్ల శక్తి కాల ఇదేది చిన్నగా కట్టుకుందాము, ఆ చిన్నగా కట్టుకుందామంటే కనీసము 6 నెలలు తిరిగిండా. అమ్మ తాకపోతే నాయన కట్టిస్తాడు, కానీ మనిషి దొరకడు. ఎప్పుడన్నా పని కట్టిస్తాడు, మనిషి దొరకడు. ఏడో పోతాడో ఆయన, ఇది ఏడాడు ఉంటాడో, ఇట్లా గుళ్ళకే కదా ఏడ తప్పుడు పనులు చేసేది. వెళ్తారు కావాలంటే ఫ్రెష్ విలేకరులే ముఖ్యము. ఒకరికొకరు అట్లా ప్రతి ఒక్కరికి యాప్తి చెందుతుంటే అన్న విషయాలు కూడా అన్న సర్కిల్ ఉంటుంది. బయటంతా ఎవరో మహానుభావులు ఉంటారో, అన్న ఫ్రెండ్ ఒకడు ఉంటాడో, ఈ విధంగా ఫ్రెష్ వల్లనే ప్రతి ఒక్కటి జరుగుతుంది అని ఫ్రెష్ వాళ్ళని ప్రత్యేకంగా మా ఊరి గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే మీరు ఈ విధంగా ప్రతి తావా కానీ న్యూస్ పెడతారంటే మహానుభావులు ఎవరెవరో వచ్చి వాళ్ళకి తగిన స్తోమత సహాయం చేస్తున్నారు అని ఫ్రెష్ వాళ్ళని పదే కోరుకుంటున్నాను. నేలుగా మాకెవరు దిక్కు లేదన్నా, అన్నే మురుగన్ అన్నే మాకు దిక్కు. మురుగన్ అన్నే మమ్మల్ని కాపాడల్లా. అన్న మా ఎన్నుకుంటే మేము ఎంత దూరం అన్నా పోగలము.